హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిల్లు. నా కథలు నా కవితలు ప్రణయ సంగమం 45వ భాగం. సోఫాలో సెటిల్ అయ్యి చేతిలో ఫోన్ స్విప్ చేస్తూ మధ్యలో విక్రమ్ని గమనిస్తుంది కావ్య. కావ్య బిహేవియర్ డిఫరెంట్గా అనిపిస్తుండడంతో ఏదో ఉంది అనుకుంటూనే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని కార్ స్టార్ట్ చేస్తాడు. శ్యామల గారికి వెళ్ళొస్తానని చెప్పి విక్రమ్. కార్ స్టార్ట్ అయినా ఎటువంటి కదలిక లేకుండా ఇందాకటిలానే చూస్తున్న కావ్యని చూసి సంథింగ్ ఈజ్ ఫిషీ అనుకుంటూ ఇంటి కాంపౌండ్ దాటిస్తాడు కారుని. తననే చూస్తూ వెళ్తున్న విక్రమ్ని చూసి, వెళ్ళు బావా వెళ్ళు, నువ్వు ఏం చేసినా నాకు తెలుస్తుందిలే, ఆ టక్కులాడిని నీ దగ్గరకు కానివ్వను, చూస్తూ ఉండు, నువ్వు నాకే సొంతం అనుకుంటూ కళ్ళు చిన్నవి చేసి పళ్ళు నూరుతుంది కావ్య. అక్కడే అర్థం కాలేదు కావ్యకి తను చేసిన పొరపాటు ఏంటో. సుగుణ, ప్రణయ మరియు విక్రమ్ ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు కాలేజీలోకి ఎంటర్ అవుతారు. కొన్ని నిమిషాల తేడాతో కొంచెం ముందుగా ప్రణయ రావడంతో వెనుక వస్తున్న సుగుణకి కనిపిస్తుంది. అదేంటి ఫీవర్ అంది, ఇవాళ కాలేజీకి వచ్చింది అని అనుకుంటూ ప్రణయ్ని పిలుస్తుంది. అయినా వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది ప్రణయ. ఒక్కసారి వెనక్కి తిరిగి సుగుణని చూసి కూడా పిలుస్తుంటే చూసి కూడా చూడనట్టు వెళ్తుందేంటి, ఏమైంది దీనికి అని చిన్న పరుగులాంటి నడకతో తనని చేరుకోవాలి అనుకున్న కాలేజ్ కావడంతో అప్పటికే గ్రౌండ్లో అక్కడక్కడ స్టూడెంట్స్ ఉండడంతో తన ఆలోచనని పక్కకు నెట్టేసి పద్ధతిగా నడుచుకుంటూ వెళ్తుంది సుగుణ. స్టాఫ్ రూమ్లో తన ర్యాక్ దగ్గర కూర్చుంది ప్రణయ. నిన్న రాకపోవడంతో ప్రణయ మధ్య మంచి అభిప్రాయం ఉన్న సీనియర్స్ అండ్ జూనియర్స్ లెక్చరర్స్ అందరూ ఏమైందని అడుగుతున్నారు. అందరికీ ఓపికగా సమాధానం చెప్తుంది ప్రణయ. సుగుణ వచ్చి ప్రణయ్ని పలకరిస్తూ తన చైర్లో కూర్చుంటుంది. అయినా ఏమీ పట్టనట్టు ఉన్న ప్రణయ్ని ఏమైంది, అలకా పాన్పు ఎక్కవా ఏంటి ఇప్పుడు అని తన బ్యాగ్లో కలబెడుతూ అడుగుతుంది ప్రణయ్ని చూడకుండానే సుగుణ. అయినా ఏమీ మాట్లాడని ప్రణయ్ని చూసి తన చేతిని తీసుకొని, ఏమైందిరా, నాతో మాట్లాడవా నువ్వు అని సుగుణ అడగగానే పెదవి తెరిచి చెప్పబోతున్న ప్రణయ్కి అప్పుడే క్లాస్కి టైం అయినట్టు బెల్ మోగడంతో సుగుణతో మాట్లాడకుండానే తన ఫోను బుక్ తీసుకుని క్లాస్కి వెళ్ళిపోతుంది ప్రణయ. ప్రణయ్ తీరు చూసి ఒక నిట్టూర్పు విడిచి తనతో మళ్ళీ మాట్లాడాలి అనుకుంటూ తన క్లాస్కి వెళ్ళిపోతుంది సుగుణ. కాలేజ్కి వచ్చిన విక్రమ్ ప్రణయ్ కోసం ఎదురు చూస్తున్నాడు. వచ్చిందా లేదా, వస్తానందిగా అని ఆలోచిస్తూ ఫోన్ చేతికి తీసుకొని ప్రణయ లాస్ట్ సీన్ చూసేసరికి అది దాదాపు మార్నింగ్ 6 గంటలకి చూపిస్తుంది. ఓకే వస్తాను అందిగా అనుకుంటూ లెక్చరర్స్ అటెండెన్స్ చూసేసరికి ప్రణయ్ వచ్చినట్టు ఉండడంతో సన్నని నవ్వు పెదాలపై అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది విక్రమ్కి. అలా ఆఫ్టర్నూన్ వరకు ఎవరు డిస్టర్బ్ చేయకుండా తమ వర్క్ చూసుకుంటున్నారు. లంచ్ బెల్ మోగడంతో రిలాక్స్గా ఫీల్ అవుతూ కుర్చీలో వెనక్కి వాలి కూర్చుంటుంది ప్రణయ. కొంచెం టైట్గా అనిపిస్తుంది, నీరసంగా కూడా ఉంది. ఎలాగోలా స్టాఫ్ రూమ్కి వచ్చి కూర్చుండిపోతుంది ప్రణయ. సుగుణ వచ్చేటప్పటికి 2 చేతుల్లో తల పట్టుకుని కూర్చున్న ప్రణయ్ కనిపించడంతో కంగారుగా ప్రణయ్ని చేరి, ఏమైంది ప్రణయ, ఇలా ఉన్నావు, ఏమైంది, నిన్న ఫీవర్ అన్నావు, అలాంటిది ఇవాళ ఎందుకు వచ్చావు, అసలు రెస్ట్ తీసుకోవచ్చుగా, ఆంటీ ఉండమన్నా వినకుండా వచ్చినట్టున్నావు, నిజమేగా అని అనుమానంగా చూస్తూ అడుగుతుంది సుగుణ. అప్పటికే కొద్దిగా మంచినీరు తాగించి చిరుచెమటలు పట్టిన మొహాన్ని తుడుస్తూ వస్తున్న గాలి సరిపోలేదనుకుని పక్కనే ఉన్న పేపర్తో విసురుతుంది తనకి. అప్పటికి కానీ తేరుకొని ప్రణయ సుగుణ చేతులు పట్టుకొని ఇంకా చాలు ఆపమన్నట్టు చూస్తుంది. సుగుణగా ఇంకేం మాట్లాడకుండా, సరే ఇంటికి వెళ్తావా, సార్కి ఇన్ఫామ్ చేయనా, ఇద్దరం వెళ్దాం ఇంటికి, నువ్వు వెళ్ళే పొజిషన్లో లేనట్టున్నావు అని అక్కడ నుండి లేకపోతుంది. వెంటనే సుగుణ చేతిని పట్టుకొని, వద్దు ఉంటాను ఇక్కడే, నాకేం కాలేదు, కొంచెం నీరసంగా ఉంది, క్లాస్ చెప్పానుగా, సో కొంచెం హెడేక్గా కూడా ఉంది అంతే, ఆ మాత్రం దానికి సార్కి ఇన్ఫామ్ చేయడం, ఇంటికి వెళ్ళడం ఎందుకులే, కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని మళ్ళీ వాటర్ తాగబోతుంది. సుగుణ తన చేతిలోని బాటిల్ తీసుకుని, ఇలా ఫుడ్ తినకుండా ఓన్లీ వాటర్ తాగితే వామిటింగ్స్ అవుతాయి ప్రణయ, అర్థమవుతుందా నీకు, సరే నువ్వు అన్నట్టే ఇంటికి వద్దులే, కొంచెం లంచ్ తిను అని సుగుణ తన బాక్స్ ఓపెన్ చేసి తినిపిస్తుంది. ప్రణయ ఎంత వద్దు అని చెప్తున్నా. అలా ప్రణయ్కి తినిపించేసి తను తింటూనే విక్రమ్కి మెసేజ్ చేస్తుంది సుగుణ, విషయం ఇది సార్, తను వినట్లేదు చెప్తుంటే అని. విక్రమ్ కూడా లంచ్ చేస్తుండడంతో త్వరగానే సుగుణ మెసేజ్ చూస్తాడు. తను తిన్నదా మరి అని మెసేజ్ చేస్తాడు.
హా సార్, బలవంతంగా కొంచెం పెట్టాను. ఇంటికి వెళ్దామంటే వద్దు అంటుంది. ఇక మీరే చూసుకోండి అని రిప్లై ఇస్తుంది సుగుణ. ఓకే సిస్టర్, నేను చూసుకుంటాను అని రిప్లై ఇచ్చి ఆలస్యం చేయకుండా ప్రణయ్కి మెసేజ్ చేస్తాడు. ప్రణయ, కమ్ టు మై క్యాబిన్ క్విక్లీ అని. ఓపిక లేని ప్రణయ తన డెస్క్ మీద తలవాల్చి అలా కళ్ళు మూసుకుంటుంది. అప్పుడే నోటిఫికేషన్ సౌండ్ రావడంతో సుగుణకి అనిపిస్తుంది విక్రమ్ సారేనే చేసుంటారు మెసేజ్ అని. నోటిఫికేషన్ కూడా రెస్పాండ్ కాని ప్రణయ్ని కదిలిస్తూ, ప్రణయ ఏదో నోటిఫికేషన్ వచ్చినట్టుంది చూడు అని సుగుణ తను తింటూ ఉంటుంది. సుగుణ వాటికి ఫోన్ చేతికి తీసుకొని చూడగానే కనిపించిన పేరుకి స్ప్రింగ్లా కూర్చుంటుంది ప్రణయ. ఇదంతా ఒక గంట గమనిస్తూనే ఉంది సుగుణ. అయినా ఏమీ తెలియనట్టు యాక్ట్ చేస్తుంది. ప్రణయ అక్కడ నుండి లేవపోతుండగా, ఎక్కడికి ప్రణయ, నేను రానా అని అడిగేసరికి, లేదు లేదు నేను వెళ్ళగలను, నువ్వు తింటూ ఉండు, నేను అలా వెళ్ళి ఇలా వచ్చేస్తానని కొంచెం యాక్టివ్గా చెప్తుంది. ప్రణయ్లో కనిపిస్తున్న మార్పుకి ఆశ్చర్యపోతూ, ఏంటంత తొందర, ఎక్కడికి అలా వెళ్ళి ఇలా వచ్చేస్తానని చెప్తున్నావు, ఇంతవరకు అసలు ఓపిక లేకుండా ఉన్నావు, ఫోన్లో ఏదో చూడగానే ఇలా యాక్టివ్గా మారిపోయావు, ఏంటి సంగతి, ఎక్కడికి అని తెలిసినా కావాలని అడుగుతుంది సుగుణ ప్రణయ్ని. సుగుణ మాటలకి హి 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 అని ఒక నవ్వు చూసి, ఇప్పుడు నన్ను వెళ్ళని, తర్వాత వచ్చి చెప్తాను అని అక్కడుండి తన ఫోన్ తీసుకుని ఫాస్ట్గా వచ్చేస్తుంది ప్రణయ. ప్రణయ అలా వెళ్ళగానే కిక్కురు మనకుండా నవ్వుకుంటుంది సుగుణ. అలా నవ్వుతూ ఒకవైపు చూడగానే నవ్వుతున్న సుగుణ ఫేస్ కాస్త కోపంగా మారిపోతుంది. కారణం, తనని ప్రణయ్ని ఏదో చేయాలని చూసిన రాజ్ ఇదివరకు అక్కడే కూర్చుంటున్నాడు అనే విషయం గుర్తుకు రావడంతో విక్రమ్ ప్రతాప్ల సహాయం వలన తను అతని చెర నుండి బయటపడగలిగింది. లేదంటే తన జీవితం అస్తవ్యస్తం అయి ఉండేది ఈ పాటికి. ఎందుకో ఆ విషయం ఎంత మర్చిపోవాలి అనుకుంటున్నా తన వల్ల కావట్లేదు. కానీ ఖచ్చితంగా మర్చిపోవాలి అని మాత్రం అనుకుంటుంది బలంగా. ఇక ఆ విషయం వదిలేసి అప్పటికే తినడం అయిపోవడంతో అవి బ్యాగ్లో పెట్టేసి అలా కాసేపు ఫోన్ చూస్తూ గడిపేస్తుంది సుగుణ. సుగుణ దగ్గర నుండి ఎలాగోలా తప్పించుకుని విక్రమ్ క్యాబిన్ దగ్గరికి వెళ్తుంది ప్రణయ. లంచ్ టైం కావడంతో స్టూడెంట్స్ అందరూ ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు లంచ్ చేస్తూ. ఈ టైంలో ప్రణయ విక్రమ్ క్యాబిన్లోకి వెళ్తే చూసేవాళ్ళు ఎలా తీసుకుంటారో అనుకుంటూ అక్కడే ఓ 2 నిమిషాలు నిలబడుతుంది. ఇక ఓపిక లేక వెనక్కి వెళ్ళేంతలో విక్రమ్నే బయటకు వస్తాడు ఫోన్ మాట్లాడుతున్నట్టు యాక్ట్ చేస్తూ. అప్పటికే స్టూడెంట్స్ అందరూ తినడం అయిపోవడంతో ఇంకా విక్రమ్ బయటికి రావడంతో అక్కడ నుండి సైలెంట్గా వెళ్ళిపోతారు. అలా అందరూ వెళ్ళిపోగానే, ఇకనైనా వస్తావా, లేదు ఇలాగే ఇక్కడ నిలబడతావా, నీ ఇష్టం, నీకు ఓపిక ఉంటే నాకేం ప్రాబ్లం లేదు అని క్యాబిన్ డోర్ తీసుకుని వెళ్ళేంతలో లేనిలా దూరిపోతుంది ప్రణయ విక్రమ్ని క్రాస్ చేసి. ప్రణయ మూవ్ని ఎక్స్పెక్ట్ చేసిన విక్రమ్ అనుకున్నట్టే అవడంతో ఓ అరనవ్వు అతని పెదాన్ని పలకరిస్తుంది. విక్రమ్ కూడా లోపలికి వెళ్ళిపోతాడు. ప్రణయ నేరుగా వెళ్ళి విక్రమ్కి ఎదురుగా ఉన్న చైర్లో కూలబడుతుంది. విక్రమ్ ఆమె పరిస్థితిని చూస్తూ కూలింగ్ వాటర్ అందిస్తాడు. వాటిని అందుకుని గడగడా తాగేస్తుంది ప్రణయ. ఎందుకు వచ్చావు అని అడుగుతాడు ప్రణయ్నే సూటిగా చూస్తూ. విక్రమ్ ప్రశ్నకి అదోలా మొహం పెట్టి, అదేంటి రమ్మని పిలిచింది మీరే, మళ్ళీ ఎందుకు వచ్చావు అని నన్ను అడుగుతారేంటి అని అమాయకంగా ఫేస్ పెట్టి అడుగుతుంది ప్రణయ. నేను అడుగుతున్నది కాలేజ్కి ఎందుకు వచ్చావని, క్యాబిన్కు ఎందుకు వచ్చావని కాదు అన్న విక్రమ్ మాటకి తన ఆల్చెప్పలాంటి కళ్ళని అమాంతం తెరిచి, ఇది ఇంకా బాగుంది, కాలేజ్కి రాకుండా క్యాబిన్కి ఎలా రాగలరు, అలా రావడానికి ఏమైనా మ్యాజిక్ యూస్ చేస్తారా మీరు, అలాంటిది ఉంటే చెప్పండి నాకు, రోజు స్కూటీలో రాలేక చస్తున్నా ట్రాఫిక్లో, మీ పేరు చెప్పుకొని ఆ మ్యాజిక్ ఏదో యూస్ చేసుకుంటానని చిన్నపిల్లల విక్రమ్ని అడుగుతుంది ప్రణయ. నువ్వు మరీ ఎంత తింగరదాని అనుకోలేదు ప్రణయ అని నవ్వుతాడు విక్రమ్. ఆ మాటకి గురుడ చూస్తుంది ప్రణయ విక్రమ్ని. ప్రణయ చూపుని గమనించి, ఏంటి అలా చూస్తున్నావు, కొడతావా ఏంటి ఇప్పుడు నన్ను అని భయపడినట్టు చూస్తాడు విక్రమ్. విక్రమ్ భయపడడం చూస్తున్న ప్రణయ వెంటనే గబుక్కున తన సీట్లో నుండి లేచి విక్రమ్ చైర్ దగ్గరికి నడుస్తుంది. అలా వస్తున్న ప్రణయ్ చూసి నిజంగానే భయపడతాడు విక్రమ్. నేనేదో సరదాగా అంటే తను సీరియస్గా తీసుకున్నట్టుంది అనుకుంటూ ప్రణయ ఏం చేస్తుందా అని చూస్తున్నాడు. అలా వచ్చిన ప్రణయ విక్రమ్ చైర్ హ్యాండిల్స్ మీద తన 2 చేతులు వేసి విక్రమ్ మొహంలో మొహం పెట్టి చూస్తుంది. ఇద్దరి కళ్ళు కలుసుకున్న వేళ ఎదసవ్వడి వేగంగా మారి ఒక లయబద్ధంగా మోగుతుంది ఇద్దరికీ కూడా. ఒకరి ఊపిరి ఇంకొకరి ముఖాన్ని వెచ్చగా స్పృశిస్తుంది. ఆ వెచ్చని ఊపిరికి ఏసీ రూమ్లో కూడా చిరుచెమటలు పట్టేస్తున్నాయి ఇద్దరికి.
కావ్య చేసిన తప్పేంటి? ఎనీ గెస్ బుడ్డీస్? ప్రణయ సంగమం కొనసాగుతుంది. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది? మీకు నచ్చిందా? ఈ కథ మీకు నచ్చినట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన పదాల పదుల ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరొక ఎపిసోడ్లో మరికొన్ని సరికొత్త భావాలతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.